అండి, ఇవాళ మనం గుత్తి వంకాయ చేద్దామండి. ముందుగా వంకాయలు తీసుకోవాలి. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇవి మూడింటిని వేయించి రుబ్బాలి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమాటోలు వేసి ఇవి ఉల్లిపాయలు కూడా వేపి ఇది కూడా ప్యూరీ చేయాలండి. ప్యూరీ చేసి పక్కన పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిపాయలు వేపి ఇందులో మనం ఇప్పుడు పసుపు, కారం తగినంత, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇవన్నిటిని మనం మిక్సీ పడదాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసాము. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో పేస్ట్ వేసాం కదండి, దాన్ని ఇలా మనం 4 ముక్కలుగా కోసి వంకాయని ఇందులో దూర్చాలి. మనం మిక్సీలో పేస్ట్ వేసాం కదండి, అది పేస్ట్ బాగా అయిందండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ వేసాం కదా, మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అది ఇప్పుడు మనం 4 ముక్కలుగా కోసిన వంకాయలు దూర్చి ప్యాన్ పెట్టి ముందుగా బిర్యానీ ఆకులు, పట్ట, లవంగాలు వేసి ముందుగా మనం ఇలా పెట్టిన వంకాయలను ఇందులో పెట్టేసేయాలి. అన్నీ ఇలా పెట్టేసి మూత పెట్టేసేయాలి. మనం బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాజీరా వేసాము. వేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాము. అయితే ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయండి. ఇందులో ఇప్పుడు మనము టమాటా ప్యూరీ ఉంది కదండి, ఇది వేస్తాము. అండ్ అలాగే ఇందాక మనము ఇందులో దూర్చాక మిగిలిన ఉంది కదా ఉల్లిగడ్డ పేస్ట్, అది కూడా వేసేద్దాము. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం ఫ్రై చేద్దాము. అలాగే ఇందాకది ఉల్లిపాయ, పల్లీలు, నువ్వులు పేస్ట్, కొబ్బరి ఇవన్నీ వేసి మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసాము. ఇందాక వేసిన మసాలాలన్నీ మిక్స్ అయ్యాక ఒక 5-10 మినిట్స్ ఇలా ఉడకనిద్దాం. దీన్ని ఉడికాక ఇందులో మనము చింతపండు రసం, వాటర్ వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. పచ్చివాసన అంతా పోవాలి మసాలాలది. ఎందుకంటే నువ్వులు, పల్లీలు, కొబ్బరి పేస్ట్ వేసాం కదా, అది మళ్ళీ ఇందాక టమాటా పేస్ట్ వేసాం కదా, అది అన్నీ మొత్తం మిక్స్ అయ్యాయి కదా, ఇవన్నీ కొంచెం ఫ్రై కానివ్వాలి మనం. ఈ వంకాయలతో పాటు అది కూడా మగ్గిపోతుంది మసాలా. ఇప్పుడు ఇందులో మనము చింతపండు రసం వేద్దాము. మసాలాలన్నీ దగ్గరికి అయ్యాయి కొంచెం. అంటే కొన్ని వాటర్ అండి, ఇందాక వాటర్ వేయలేదు కదా, వాటర్ వేద్దాం. ఇప్పుడు ఇవన్నిటిని బాగా దగ్గరికి అయ్యే వరకు పెట్టాలి. మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు, మసాలా అంతా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు క్లోజ్ చేద్దాం. మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా మనకు ముందుగా గుర్తొచ్చేది వంకాయ అండి. మసాలా వంకాయ, సాంబార్, పప్పు ఖచ్చితంగా ఇవి చేస్తాము. ఈజీగా, సింపుల్గా నా స్టైల్లో వంకాయ మసాలా. మేము ఇప్పుడు లెడ్ క్లోజ్ చేద్దాము వంకాయలు ఉడికే వరకు. వేడివేడిగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిందండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నామండి. ఎక్కువ మసాలాలు కాకుండా తక్కువ మసాలాతో గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్? బౌల్లో తీసుకున్నాము. చూడండి, బాగుంది కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.